చేయబడ్డ ఆర్డినెన్స్ వల్ల ఎవరికైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆ ఆర్డినెన్స్ కూడా చెల్లదు అని గమనించాలండి. ఇక్కడ 13 నిబంధనలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే 13(1) ప్రకారమేమో భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేయబడ్డటువంటి చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు. అదేవిధంగా 13(2) ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు. 13(3) ప్రకారం రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు. ఇది ఆర్టికల్ 12, 13. అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఆర్టికల్ 14లో ప్రారంభమైనప్పటికీ ఈ 12, 13 అనే విషయాలు మొదలు తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక్కొక్క ప్రాథమిక హక్కును గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో మొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు గురించి తెలుసుకుందాం. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కు గురించి తెలియజేయడం జరిగిందండి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న నిబంధనల్లో సమానత్వపు హక్కు గురించి తెలియజేయడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క నిబంధన గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అనే అంశం చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానమే అనే అంశం ఉన్నప్పటికీ దీంట్లో అంతర్లీనంగా మనకు 2 అంశాలు ఉన్నాయని గమనించాలి. అవేంటి అంటే 14A, 14B. 14A ఏం చెప్తుందంటే చట్టం ముందు సమానత్వాన్ని గురించి తెలియజేస్తూ సమన్యాయ పాలన ఉంది అని చెప్తుందండి. రూల్ ఆఫ్ లా 14Aలో మనకు రూల్ ఆఫ్ లా గురించి చెప్పడం జరుగుతుంది. సమన్యాయ పాలన. ఈ సమన్యాయ పాలన అన్న భావన బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు ఏవి డైసీ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఏవి డైసీ అనే వ్యక్తి ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అనే గ్రంథంలో ఈ సమన్యాయ పాలన గురించి చెప్పడం జరిగింది. అసలు సమన్యాయ పాలన అంటే ఏంటి అంటే సమన్యాయ పాలన అంటే దేశంలోని వ్యక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి. దేశంలోని వ్యక్తులందరూ కూడా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి. ఏ వ్యక్తి కూడా చట్టానికి వ్యతిరేకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మనకి సమన్యాయ పాలనలో అంతర్భాగం అవుతాయి. సమన్యాయ పాలన తర్వాత 14Aలోనేమో సమన్యాయ పాలన గురించి మాట్లాడుకున్నాం. 14B ఏం చెప్తుంది అంటే చట్టాల ద్వారా సమాన రక్షణ. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 14A చట్టం ముందు సమానత్వం గురించి తెలియజేస్తే 14B చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న అంశం గురించి తెలియజేస్తుంది. చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే ఏంటి? చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం ఉంటుంది, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవాలండి. చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ముందు సమానత్వం 14Aలో ఉన్నటువంటి చట్టం ముందు సమానత్వం అనే భావనని మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించినట్టయితే 14Bలో ఉన్నటువంటి చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న భావనని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇక్కడ చట్టాల ద్వారా సమాన రక్షణ అన్నప్పుడు సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం అన్నాం. అంటే అర్థం ఏంటి అంటే భారతదేశంలో వ్యక్తులందరూ సమానమే, అంటే వ్యక్తులందరూ కూడా ఒకటే. కానీ చట్టాల ద్వారా సమాన రక్షణలో సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం అన్నాం కాబట్టి దీంట్లో రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు వీళ్ళు చట్టం ముందు సమానులు కారండి. వీళ్ళకు మినహాయింపులు వర్తిస్తాయి. మిగతా వాళ్ళందరూ సమానమే. అంటే ఇప్పుడు రాష్ట్రపతి అనేవాడు మిగతా వాళ్ళతో సమానమైన వ్యక్తి కాదు. రాష్ట్రపతి మీద అతని పదవీ కాలంలో అంటే అతను పదవిలో కొనసాగుతున్నప్పుడు అసలు క్రిమినల్ కేసే పెట్టకూడదు. క్రిమినల్ కేసే పెట్టకూడదు అంటే రాష్ట్రపతి ఏం చేసినా చెల్లుతుందా అని కాదు అర్థం. రాష్ట్రపతి ఒకవేళ తప్పు చేసినట్టయితే అతన్ని ఆ పదవి నుంచి తొలగించి అప్పుడు కేసు పెట్టవచ్చు, అది వేరే విషయం. అదేవిధంగా రాష్ట్రపతి మీద ఒక సివిల్ కేసు పెట్టాలన్నా సరే 2 నెలల ముందు అతని పర్మిషన్ తీసుకొని కేసు పెట్టాలి. అంటే
రాష్ట్రపతినే అడగాలి పర్మిషన్, మళ్ళీ అడిగి కేసు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది చట్టాల ద్వారా సమాన రక్షణ అన్నప్పుడు భారతదేశంలో అందరూ సమానమే అయినప్పటికీ రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, అదేవిధంగా విదేశీ రాయబారులు వీళ్ళు చట్టం ముందు సమానులు కారు అని గమనించాలండి. ఇది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 తర్వాత నెక్స్ట్ మనం ఆర్టికల్ 15 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం అనే విషయం విన్నామండి. ఇది విన్న తర్వాత ఈ విషయాన్ని గమనిస్తున్న వ్యక్తులకి ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే, చట్టం ముందు సమానత్వం అన్నప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, రాయబారులు వీళ్ళు మాత్రమే మినహాయింపు అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా, అలాంటప్పుడు అందరూ సమానం ఎందుకు కారు? అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. చట్టం ముందు అందరూ సమానమే అనుకున్నప్పుడు వీళ్ళకి ఎందుకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది. ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 అనేది అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 15లో వివక్షల నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షల నిషేధం అని ఆర్టికల్ 15లో చెప్పడం జరిగింది. వివక్షల నిషేధం అంటే ఏంటి అంటే, రాజ్యం వివక్షలు చూపకూడదు అని చెప్తుందండి. ఈ వివక్షల నిషేధం అనే దానికి ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే ఆర్టికల్ 15 మరింత క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీంట్లో 15.1 ఏం చెప్తుంది అంటే, రాజ్యం పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. రాజ్యం పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. ఎలాంటి వివక్షలు చూపకూడదు అంటే, కుల, మత, జాతి, జన్మస్థాన, లింగ, కుల, మత, జాతి, జన్మస్థాన, లింగపరమైన వివక్షలు రాజ్యం చూపకూడదు అని 15.1 చెప్తోందండి. అంటే రాజ్యం అంటే ఇక్కడ ఎవరు? ప్రభుత్వం. రాజ్యం అంటే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం వ్యక్తుల మధ్య కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, జన్మస్థాన పరంగా, లింగపరంగా వివక్షలు చూపకూడదు. లింగపరంగా అన్నప్పుడు మనకి మేల్, ఫిమేల్ అనే డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదని చెప్తున్నాం. అందుకే మనకి గతంలో మనకి ఏమైనా ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేప్పుడు మేల్, ఫిమేల్ అనేటువంటి కాలమ్స్ ఉండేవి. అంటే సెక్స్ అనే కాలం దగ్గర మేల్, ఫిమేల్ అనేది ఉండేది. ఇప్పుడు అదర్ అనే కాలం కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకు అంటే, ఒక వ్యక్తి లింగపరమైన వివక్ష కూడా ఇక్కడ రాజ్యాంగం కన్సిడర్ చేయదు కాబట్టి ఎవరికైనా సరే రాజ్యం సమానంగా చూడాలని ఆర్టికల్ 15.1 చెప్తోంది. దీన్ని రాజ్యం వివక్షలు చూపకూడదంటే ప్రభుత్వం వివక్షలు చూపకూడదని మనం అర్థం చేసుకున్నాం. దీనికి కొనసాగింపుగా 15.2 అనే నిబంధన ఉంది. 15.2 ఏం చెప్తుందంటే, ఇక్కడ పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు అంటే అర్థం ఏంటి అంటే, మనం కూడా వ్యక్తులను కూడా ఇతర వ్యక్తుల్ని చిన్నచూపు అంటే వాళ్ళు తక్కువ ఎక్కువ అనే భావన చూపడానికి వీల్లేదు అని 15.2 చెప్తుందండి. మళ్ళీ ఈ డౌట్ ఇంకొంచెం బలపడే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఆర్టికల్ 14లో అందరూ సమానం అన్నారు. ఆర్టికల్ 15.1 ప్రకారం రాజ్యం పౌరుల మధ్య వివక్షలు చూపకూడదన్నాం. 15.2 ప్రకారం వ్యక్తులు కూడా ఇతర వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్షలు చూపకూడదని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మరి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఇవి ఎలా సమంజసం అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది సమానత్వానికి వ్యతిరేకం కదా అని కూడా అనుకునే అవకాశం ఉందండి. కానీ రాజ్యాంగంలో వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ సమానత్వానికి విరుద్ధం అని ఒక అభ్యర్థి అనుకుంటే దానికి సమాధానంగా ఏం చెప్పడం జరిగింది అంటే 15.3 ఏం చెప్తుందంటే, రాజ్యం అంటే ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అంటున్నారు. అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది సమానత్వానికి విరుద్ధం కాదని రాజ్యాంగంలోనే రాశారు. 15.3 ప్రకారం రాజ్యం మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అనుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా 15.4 ఈ 15.4 అన్న అంశం ఏం చెప్తుంది అంటే, ఎస్సీ, ఎస్టీ వర్గాల వాళ్ళకి
రాజ్యం విద్యా సంస్థల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు. ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రాజ్యం విద్యా సంస్థల్లో ఏమైనా రిజర్వేషన్లు ఇస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే 15(4) అన్న అంశం 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదండి. దీన్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే 15(4) తర్వాత 15(5). ఈ 15(5) ఏం చెప్తుంది అంటే ఓబీసీలకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే, అంటే రిజర్వేషన్లు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సమానత్వానికి విరుద్ధం కాదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ గమనించిన తర్వాత ఈ 15(5) అన్న అంశాన్ని ఎప్పుడు చేర్చారు భారత రాజ్యాంగంలో? ఈ 15(5) అనే అంశం కూడా మౌలిక రాజ్యాంగంలో, అంటే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో లేదండి. దీన్ని 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ 15(5) అనే విషయంలో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. అంటే ఏమని అంటే అనేక అంశాలు రాజ్యాంగంలో చేరుస్తూ వచ్చారు కదా, అంటే ఈ 15(5) అనేది చేర్చిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు అసలు రాజ్యాంగబద్ధంగా కరెక్టా అనే అతనికి డౌట్ వచ్చి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అంతకన్నా ముందు కూడా కొన్ని చర్యలు జరిగాయి, అదేంటో మనం గమనించాలి. 15(5) అనే అంశాన్ని 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచాం అనుకున్నాం. దీని తర్వాత ఈ 15(5)లో ఉన్న విషయాన్ని అమలు చేయడం కోసం 2006లో పార్లమెంటు చట్టం చేసింది. 15(5) అనే అంశాన్ని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో రాజ్యాంగంలో పొందుపరిచాం. అంటే ఓబీసీలకి ఉన్నత విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించామనే అంశం. 2005లో దీన్ని పొందుపరిచిన తర్వాత ఈ 93వ రాజ్యాంగ సవరణని అమలు చేయడం కోసం పార్లమెంటు చట్టం చేసిందండి. పార్లమెంటు ఎప్పుడు చట్టం చేసింది అంటే పార్లమెంటు చట్టం 2006లో చేయడం జరిగింది. అంటే 93వ రాజ్యాంగ సవరణ 2005లో రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత దాన్ని అమలు చేయడం కోసం 2006లో మరొక చట్టం చేశాం. ఈ చట్టం చేసిన తర్వాత ఈ మనకి 15(5) అనేటువంటి రాజ్యాంగ సవరణ మీద, ఈ పార్లమెంటు చట్టం మీద ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. ఆ సందర్భంలో మనకి 2007వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ 15(5) మరియు 15(5)ను అమలు చేయడం కోసం 2006వ సంవత్సరంలో చేసిన పార్లమెంటు చట్టం మీద 2007లో కోర్టుకు వెళ్ళినప్పుడు 2007లో కోర్టు స్టే విధించింది. అంటే ఏంటి, 15(5) అసలు కరెక్టా కాదా, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమా కాదా అనే విషయాన్ని న్యాయస్థానాలు పరిశీలించడం కోసం 2007లో స్టే విధించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు 2008లో జడ్జిమెంట్ ఇస్తూ ఆర్టికల్ 15(5) అనేది సమానత్వానికి అనుకూలమే అని చెప్పడం జరిగింది. అంటే ఓబీసీ రిజర్వేషన్లు సమంజసమే అని 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు అన్న కేసులో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 15 తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 16 అండి. ఆర్టికల్ 16 ఏం చెప్తోంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అని చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే భావనతో ఆర్టికల్ 16లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అన్న అంశాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఉపనిబంధనలు కూడా మనకు తెలియాలి.
దాంట్లో భాగంగానే 16(1) ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాజ్యం వివక్షలు చూపకూడదు అని చెప్తుంది. రాజ్యం వివక్షలు చూపకూడదు. వివక్షలు అంటే తేడాలు చూపకూడదు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి తేడా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే భావన చూపకూడదు అనే భావన 16(1)లో చెప్పడం జరిగింది. వివక్షలు అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పలేదు కాబట్టి దానికి వివరణగా 16(1) కొనసాగింపుగా 16(2) అనే అంశం ఉంది. ఈ 16(2) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో ఎలాంటి వివక్షలు చూపకూడదో చెప్తుందండి. అంటే కుల, మత, ప్రాంత, జన్మస్థాన ఇలాంటి వివక్షలు ఏవి చూపకూడదు అని చెప్తుంది. 16(2)లో కుల, మత, ప్రాంతపరమైన వివక్షలు రాజ్యం పౌరుల మధ్య చూపకూడదు అని చెప్తుంది. ఈ 16(2) విన్నప్పుడు ఇంకో డౌట్ వస్తుంది. ఏమని అంటే ప్రాంతపరమైన వివక్షలు చూపకూడదని ఉంది కదా 16(2)లో. అలాంటప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది ఎందుకు ఉంది?